పోరాటం. దైవజనుడు నిందులు, అవమానాలు, విలువలు, కరువులు, కాటకాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖం, వేదన, నిరుత్సాహం వల్ల కాదు. ఎంతో మంది అంటున్న మాటలు చూడాలి, కుమిలిపోతున్నారు. ఈ పట్టుదల పరీక్షలు మనతో మాట్లాడుతున్నారు. ఈ నిరుత్సాహాన్ని, ఈ పట్టుదల చంపగలిగింది. నేను లోకాన్ని జయించాలని చెప్పిన ప్రభువు నీకు జయ జీవితం ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడు. తల్లి మూలను స్థితిస్తూ ఈ మధ్యాహ్న పిల్లల విధించి మాకు కుటుంబీకున్నాను. కొద్ది సమయం సేవకులను మనసు ఇది మాట్లాడుకుంటాను. మీరు చూడంలో తీసుకొస్తాను. లేవా శోకము మాకు ఎదురవుతాయి. అందులో మేము ఎలాగుండాలో మా వైఖరిని ఎలాగో మార్చుకోవాలి. మీ దైవిక జ్ఞానం మీద మేము ఎలాగో ఆధారపడాలి. మాకెదురవుతున్న నిరుత్సాహాలను, స్పృహలను ఎలాగో అధిగమించాలి. మీరు మాకు నేర్పించినందు కొరకే మిమ్మల్ని విస్తరిస్తాం. ఇక్కడ చేయడంలో బలపరిచినందుకు స్థానిక సేవ కుటుంబాన్ని పరిచయంలో దీవిస్తున్నందు కొరకే మిమ్మల్ని విస్తరిస్తాం. క్రీస్తు పేరుగా ప్రార్థించి వేడుకుంటున్నాము. జ్ఞానం ఎలా ఆడాలో లేకపోతే ఇంకోటి ఎన్ని ప్రొడ్యూస్మెంట్ మాటలు. ఇక్కడ కూర్చున్నటువంటి సేవకులను ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ కూర్చున్నటువంటి సేవకులను అక్కడ ఏం చేస్తున్నాడు, తన కూర్చున్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పరుగున ముగ్గురు ఒక చోటకు వచ్చేసారు. ఆయన అయ్యగారి దగ్గరికి వచ్చేసాడు. అమ్మగారు ఏమని చేశాను, అయ్యా నువ్వు తొందరపడి ఏమైనా తీసుకుంటాను, ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత నువ్వు మాత్రం ఏమైనా తీసుకొని చావు కంటే ఆయన అన్నాడు, తెచ్చు మోహన్ నేను ఎందుకు చేస్తాను. పిల్లడు అన్నాడంటే, నానా వద్దు. ఎందుకు తెలుసా, ఈ శ్రమలను ఎలా ఎదుర్కోవాలో మన దేవుడు మనకు నేర్పాడు కాబట్టి ఎన్నైనా రాని క్రీస్తు కొరకు మనం నిలబడదాం. దేవుడు క్రీస్తు కొరకు మనము ఇప్పుడు ఆ సేవకుడు కొన్ని వందల మందికి సువార్త బోధించే సేవకుడు. దైవ జనాంగమా, అప్పు బాధ, ఆర్థిక ఇబ్బంది, కుటుంబ పరిస్థితులు, సంఘ పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నిరుత్సాహపడద్దు. నిన్ను పిలిచిన వాని యొక్క పిలుపుని నీవు చూడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ఆకాశమైన భూమైనా గతించిపోలేను కానీ ఆయన నీతో పలికిన మాట ఉందే, ఆ మాట నీ జీవితంలో నెరవేరకోకుండా ఎన్నటికీ కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచు. వాక్యంలో యేసుప్రభువు చెబుతున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందును మీరు విశ్వాసము ఉంచండి. నీ నిరుత్సాహాన్ని నువ్వు చదివితే, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలలో నువ్వు నిలబడగలిగితే, వాక్యం చేత మాట తెలుసా, దేవుడు మర్చిపోయేవాడు. మరొక మాట నుంచి గుర్తించేస్తా, యేసుప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలిసింది. వాళ్ళు వచ్చిన అమ్మగారికి ఎంత కష్టం వచ్చినా వాళ్ళు దేవుడు ఎంత ప్రార్థన ఎదుగుతారో చూశారని వాళ్ళలో నిప్పు కణము రగులుకునేది. అది నిప్పు కణము రగులుకునేది. రగిలించాల్సిన బాధ్యత ఉన్నది నీదే. ఈ బైక్ని మానంగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో అనేది వాగ్దానం ఉంది. లేదంటారా? వాగ్దానం ఉంది. మన వైఖరిని మనం మార్చుకోవాలి. మన విధానాన్ని మనం ఏం చేయాలా? మార్చుకోవాలి. తర్వాత మాట వనరు అంటే ఏంటి? ఆ శ్రమలో ఉండినప్పుడు మనం దేవుని దగ్గర చేసే ప్రార్థన. ఏమంటారు? మనందరూ ప్రార్థన చేస్తారు. చేయబడి ఎవరు ఉంటారా? 1000 మొదలు ప్రార్థన చేస్తారు. కొంతమంది పాస్టర్ గారు కూడా 1000 మొదలు అంటే తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 1000 మొదలు అంటే చెప్పండి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. రేయి ఎప్పుడు
నుంచి 9. 6 నుంచి 1. కొంతమంది రేయి పగలను కూడా రేయన కూడా తెలుసుకోవాలి. అన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు వాక్యంలో ఉంది. మనకి ఎదుటి వాడు వచ్చిన ప్రశ్నకి ఎలా సమాధానం ఇవ్వాలి, అలా సమాధానం ఇస్తాం. వనరు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం, ప్రభు దగ్గర అడుగుతాం. ఎందుకంటే వాక్యంలో ఉంది చాలా విషయాలు ఉన్నాయి, పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ వనరులను సద్వినియోగం చూసుకోవాలి. దేవుడు మనల్ని మరొక విధంగా దేవుడు తన కనపరచుకోవాలి. ఇందులో ఉన్నట్లు ఆయన వ్యక్తి జీవితంలో యథార్థత ఆలోచన ఫుట్బాల్ ప్లేయర్ అంటే మంచి ఆటగాడు, మంచి ఫస్ట్ అన్నిలో ఫస్ట్ తెచ్చుకుంటున్నాడు. ఆయన శత్రువు ఏం చేశాడు? వెనక నుంచి కాల్